ఆయన్ని ఆ సందు మలుపు తిరగగానే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఇప్పుడు ఇది టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డైలాగ్ అని ఒక వీడియో విడుదల చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ మేయర్ పీఠం కోసం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిజామాబాద్పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే గెలుపు కోసం ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ని కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ అలాంటిది ఏమీ లేదని చెబుతూ వస్తుంది కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఆ కిడ్నాప్కి సంబంధించిన వీడియో అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ధర్మపురి అరవింద్. తీసుకొని ఇమ్మీడియట్ పికప్ చేయండి. తీసుకొని ఇమ్మీడియట్ పికప్ చేయండి. తీసుకొని ఇమ్మీడియట్ పికప్ చేయండి. ఇమ్మీడియట్ గా పికప్ చేయండి, అసలే విడిచిపెట్టద్దు అని మహేష్ గౌడ్ అంటున్నారు. సో ఇదే ఆ వీడియో అని అంటుంది బీజేపీ. ఈ వీడియో బయట పెట్టే ముందే మహేష్ గౌడ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ని కిడ్నాప్ చేయించారని ఆరోపిస్తున్నారు అరవింద్. దానికి ఇదే సాక్ష్యం, ఈ మాటలే సాక్ష్యం అని చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అయినా ఏసీపీ పోయి 4 ఎస్ఐలు పోయి మొత్తం పోలీస్ బెటాలియన్ పోయి ఆడ తీసుకుపోయి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంది. పోలీసు ఉద్యోగం ఇస్తారు మరి ఎంత. మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి వచ్చిర్రా? లా అండ్ ఆర్డర్ కాపాడడానుకున్నారా? మీరు కాంగ్రెస్ పార్టీకి చాప్లూస్ చేయడానుకున్నారా? దేనికోసం ఉన్నారు? అయినా ఈ ఎతకరావటాలు, వేరే పార్టీలో ఎతకరావటాలు, హుందతనము కేసీఆర్ పూర్తిగా రాజకీయాలలో విలువలని నాశనం చేసిండు. మీరు కూడా అట్లనే చేస్తే ఆయనలాగా మీరు కూడా నాశనం అవుతారు. ఇవన్నీ డిపార్ట్మెంట్లను వాడేసుకొని వేరే పార్టీలో ఎత్తుకపోతాము. ఎత్తుకపోయారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకపోయారు. ఏడికి పోయినారు? ఎత్తిపోయారు. బీజేపీ వాళ్ళని ఎత్తుకపోయారు, వాళ్ళు ఎత్తిపోయారు. నువ్వు కూడా ఎత్తిపోతావు. ఎత్తుకపోయిన వాళ్ళకంటే ఎక్కువ జాయిన్ అయ్యారు బీజేపీలో. చెంపలు వేసుకొని జాయిన్ అయ్యారు.